గోదావరి పరివాహక ప్రాంతం అంటే ఆహ్లాదకరమైన వాతావరణమే కాదు, అక్కడ ఆలోచింపజేసే జీవితాలు కూడా ఉంటున్నాయి. నా వెనుక కనిపిస్తున్న ఏదైతే గుడిసెలు ఉన్నాయో అవి కేవలం ఆహ్లాదం కోసమో లేకపోతే ఎంజాయ్మెంట్ కోసమో కాదు, జీవనోపాధిని ఎంచుకున్న ఓ తెగ ఇక్కడ నివాసం ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటున్న తెగ ఎవరు, ఎంతమంది ఇక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ఈ సీజన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు అనే విషయాలు మనం తెలుసుకోవడానికి గోదావరి పరివాహక ప్రాంతానికి వచ్చాం. వాళ్ళతో మనం మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదావరి పరివాహక ప్రాంతమైన పేరూరు నుంచి పోచారం వరకు ఇక్కడున్న కొంతమంది జాలర్లు, వీళ్ళనే కొంతమంది పల్లీలు అని చెప్పేసి కూడా అంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటాయి. ఇక్కడ కేవలం మత్స్యకారులుగానే వాళ్ళు బతుకుతారు. కేవలం చేపల వేట మీదనే వాళ్ళు జీవనం వెళ్ళదీస్తుంటారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ గోదావరి ప్రాంతంలో వాళ్ళు అనునిత్యం రాత్రి 12 గంటలకు వల వేసి ఉదయం 6 గంటలకు 8 గంటలకు ఆ వలను బయటికి తీస్తారు. ఆ చేపలనే వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనోపాధిగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు వాళ్ళు ఖచ్చితంగా చేపల వేటకు వెళ్ళాల్సిందే. మగవాళ్ళందరూ వేటకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉండి వంటలు చేసి వాళ్లకు అందజేస్తూ ఉంటారు. వీళ్లకు పిల్లలు మైదాన ప్రాంతంలో వాళ్ళ బంధువుల ఇళ్లల్లో నాయనమ్మ అమ్మమ్మల దగ్గర ఉండి చదువులు కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడికి రారు. ఏదైనా సెలవులు ఉన్న సమయంలో మాత్రం ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు లైవ్ విజువల్ చూడొచ్చు. గోదావరిలో మనం బోట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవనోపాధి కోసం ఏ విధంగా అయితే బోట్లు వస్తారో అదేవిధంగా ఈరోజు మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుందని తెలియజేయటం కోసం ఈ బోటు షికార్ని వాళ్ళు బయటికి తీశారు. దీంట్లోనే వాళ్ళు రోజు చేపల వేట కొనసాగిస్తారు. దాంతోపాటుగా అవతల ఒడ్డు ఉన్న వాళ్ళు యువతల ఒడ్డుకు రావాలంటే వాళ్ళ బంధువులను కూడా దీంట్లోనే తీసుకొని వస్తారు. దాదాపుగా పేరూరు నుంచి పోచవరం వరకు చూస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా ఒక 300 కిలోమీటర్ల వరకు ప్రతి ఊరికి, ప్రతి పరివాహక ప్రాంతంలో 10 నుంచి 20 కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. ఎంత ఆహ్లాదకంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసే కష్టం చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేని పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు గోదావరి నీటిని నమ్ముకొని, వాళ్ళు ఈ బోట్లను నమ్ముకొని, చేపలు నమ్ముకొని మాత్రమే బతకాల్సిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుందా అని చెప్పేసి ప్రజలు భావించే విధంగా వారి జీవితం ఉన్నది. బోట్ వచ్చేసి 2 lakhs దాకా అవుతుంది సార్. ఇంజిన్ బోటు కలిపి 2 lakhs దాకా అవుతుంది. రోజుకి వచ్చేసి 4-3 లీటర్లు డీజిల్ కాలుతుంది సార్. పాతవి పని చేసి సార్, ఏదైనా రాయలు తగిలి అంటే బొక్క పడిపోయి మునిగిపోతుంది సార్. కొత్తవి తీసుకొస్తామండి. కొత్తవి తీసుకొచ్చి ఇంజిన్ కూడా కొత్తది కొనుక్కుంటాం. పాత అయితే రిపేర్ వచ్చేసి ఆగిపోతాయండి. కాబట్టి కోనవరం ఉండి ఇక్కడికి వచ్చి ఉన్న ఒక 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నాం సార్. ఇక్కడికి మాకు జీవనాధారం ఇదే సార్, ఏటే సార్. చేపలు పట్టుకుని చేపలు అమ్ముకొని మేము బతకాలి సార్. ఏ కూలి పని అనేది మాకు వెళ్ళాం సార్. రెండు ప్రభుత్వాలకు ఏం చెప్తాం? మాకు ఏదైనా వల్ల పోయినప్పుడు కొంచెం ఏదైనా లోన్లు పిచ్చి చేస్తే వల్ల చేసుకుని దాని మీద బతికి సార్. మేము వేసిన వల్ల ఉందంటే అది వచ్చేసి ఒక 20-30 ఏళ్ళు కాస్ట్ ఉంటుంది సార్. వెళ్ళిపోతుంది సార్. కొద్దిగా నీరు వచ్చిందంటే ఏదైనా వర్షాలు పడ్డా, సడన్ గా వర్షాలు వచ్చినట్టు తీయటం కుదరదు సార్. వాగులు కట్ట పడిపోయి చెత్త వచ్చేసి మొత్తం చుట్టుపోయి పోతాయి సార్. ఇక్కడ అండి భద్రాద్రి ఈ జిల్లాలో అండి ఇక్కడ వల్ల ఇలాగా చేపలు వేసుకోవడానికి, జీవనం సాగించుకోవడానికి వచ్చేటానికి ఇల్లులు వేసుకుని ఇక్కడ ఏటాడుతూ ఉంటామండి మేము. ఇది కాపారం మండలం. ఇంకా మా వృత్తి ఇదండి, వల్ల వేస్తాం గిట్ట, కానీ వల్లలే మేము వేసేది. మా ఏట ఇదంతా గిట్టే ఉంటుందండి. చేపల వేట అనేది ఎన్నింటికి మొదలు పెడతారు, రోజు ఎన్నింటికి ముగిస్తారు, మీ మహిళలు ఏం చేస్తారు? చేపల వేట అంటే అండి పొద్దున్న 6 కాడ నుంచి మొదలు పెట్టండి, సాయంత్రం 6 దాకా ఏటాడుతూనే ఉంటామండి. అంటే వలలు వేసేది ఆ సమయంలోనే చేపలు ఎక్కువ పడుతున్నాయి అంటున్నారు కదా? అవునండి, నైట్ కూడా పడతాయండి. అంటే వేసేస్తాం కానీ పగల వేసేస్తాం, నైట్ వేసి పండుకుంటాం అండి. నైట్ అయితే అంతేనండి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇది చూస్తున్నావు? మీ పెద్దలు మీరు ఎలా ఉన్నారు? మీరు దీంట్లో బతుకుతుంటే ఎలా అనిపిస్తుంటుంది? చాలా సరదాగా ఉంటుందండి, బాగుంటుంది మాకు. నాకు వచ్చేసి 20 సంవత్సరాల మట్టి నుంచి మా వృత్తి అయితే ఇదేనండి. నాకు 35 సంవత్సరాలు ఉంటాయండి. అది మా నాన్నగారు వాళ్ళు అంతకు ముందు నుంచి అక్కడ మా నాన్నగారికి ఒక 60 సంవత్సరాలు అట్టుంటాయండి. వాళ్ళ వృత్తి ఇంకా మేము గట్రా అది వృత్తి వచ్చిందండి మాకు. మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మా పిల్లలు చదివించుకుంటున్నామండి. మా హాస్టల్లో, ఆచార్యపేట హాస్టల్లో పాపను చదివిస్తున్నామండి. భద్రాచలం గురుకుల పాఠశాలలో అబ్బాయిని చదివిస్తున్నామండి. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? ప్రభుత్వానికి అంటే అండి మాకు వలలో ఇట్లా గోదావరి వస్తూ ఉంటే వల్ల పోతాయండి. అలా వల్ల పోయినప్పుడు మాకు వాళ్ళు ఏమన్నా ఉపాధి కల్పించేటట్టు ప్రభుత్వం చూడాలండి మమ్మల్ని కొంచెం.
వరదలు వచ్చేటప్పుడు వల్ల పోతూ ఉంటాయండి. మేము అప్పుడే కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం సార్. మగవాళ్ళందరూ చేపల వేటకు వెళ్ళిన తర్వాత అసలు ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఏం వండుతారు అని తెలుసుకోవటం కోసం చీకటి పడే వరకు ఇక్కడే ఉన్నాను. అయితే ప్రస్తుతం చూడండి, ఇప్పుడు మహిళ ఏం చేస్తుంది, ఒక పాకలాగా ఏర్పాటు చేసుకుంది. ఏం పేరు తల్లి? నీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు తల్లి ఇక్కడ? 12 సంవత్సరాలు బట్టి ఉన్నామండి. ఏం చేస్తావు నువ్వు ఇక్కడ రోజు వంట? ఇంకా అన్నం కూర వండుకుంటామండి. ఏం కూర చేస్తారమ్మా రోజు? ఒక రోజు చేపల కూర, రోజు పప్పు, ఒక రోజు బెండకాయలు అలా వండుకుంటామండి. మీకు సరుకులు అవి కావాలంటే ఎక్కడ నుంచి? ఊళ్ళోంచి తెచ్చుకుంటామండి వెళ్ళి. పిల్లలు ఎక్కడ ఉంటారమ్మా? పిల్లలు ఇక్కడే ఉన్నారండి. అంటే రోజు చేపల వేటకి ఎన్నింటికి వెళ్తారు, ఎన్నింటికి వస్తారు? వాళ్ళు వెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు వెళ్తారా? మేమే వెళ్తామండి. ఏం చేస్తారు మీరు వెళ్ళి అక్కడ? వాళ్ళు లాక్కుంటామండి. వాళ్ళు లాక్కుండా వచ్చి మళ్ళీ చేపల బెరగడికి వేస్తామండి. ఒకవేళ ఆయన రాకపోతే మేము చేపలు పెట్టుకుని వెళ్ళాలండి ఊళ్ళోకి. అయితే ఇక్కడ నైట్ ఉంటారు కదా, నైట్ ఏమైనా భయం ఏదమ్మా? మాకు భయం ఏమి ఉండదండి. మగవాళ్ళు ఉంటారు కదండి, భయం ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు రోజు మీరు వాళ్ళు ఎన్నింటికి వెళ్తారు, ఎన్నింటికి వస్తారు? ఏటకైతే ఇద్దరం వెళ్తామండి. మేమందరం మగవాళ్ళు ఉన్నారనుకో మగవాళ్ళు వెళ్తారు, లేకపోతే ఆడవాళ్ళు వెళ్తాం. మళ్ళీ సాయంకాలం 6 వచ్చేస్తారండి వాళ్ళు పెట్టుకుని. మరి మీరు తాగడానికి మంచి నీళ్ళు అవి? ఇవేనండి, గోదావరి నీళ్ళే తాగుతామండి. ఈ నీళ్ళే డైరెక్ట్ తాగేస్తాం? ఈ నీళ్ళే తాగుతామండి. మరి ఏమైనా జలుబు చేయటం ఏది రాదండి మాకు. స్నానాలకు అవే నీళ్లు, తాగటాక నీళ్ళే అవే నీళ్లు. పిల్లలకి కూడా నీళ్ళేనండి. అయితే ఇప్పుడు రాత్రి వేళ వాళ్ళ ఇల్లు చూడండి, పరిసర ప్రాంతాలంతా కూడా మొత్తం ఇక్కడ చీకటిమయం. పూరి గుడిసెలు ఎక్కడైతే ఉన్నాయో ఇదంతా మొత్తం చీకటిమయంగా మారిపోయింది. ఇక్కడ పిల్లలు కూడా బయట ఆడుకుంటున్నారు. పైన వెన్నెల మాత్రమే వీళ్ళకు వెళ్తురు. ఆ వెన్నెల వెలుతురులోనే వీళ్ళు ఉండాలి. ఎముకలు కొరికే చలి. మామూలుగానే ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతం ఉంటుందో, ఎక్కువగా చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది. అందులో ఇక్కడ పక్కనే గోదావరి, ఒకవైపు అడవి. ఇదంతా ఎలా ఉంటుందంటే వీళ్ళు అసలు ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితి. ఎన్ని స్వెటర్లు వేసినా, ఎన్ని రగ్గులు కప్పుకున్నా వీళ్ళకు చలి కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఈవినింగ్ 7 నుంచే ఇట్లా క్యాంప్ ఫైర్ అనేది మొదలు పెడతారు. ఇలాంటి దాంట్లోనే వాళ్ళ పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఇట్లా ఈ క్యాంప్ ఫైర్నే ఆధారంగా చేసుకొని వాళ్ళు నైట్ మొత్తం చలిగాచుకుంటూ ఉంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న ఒక సీనియర్ సిటిజన్ లాగా ఉన్నారు, అతనితో మనం మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నువ్వు ఇక్కడ? మీ పూర్వీకులు ఏం చేశారు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పూర్వీకులు కూడా ఏటానండి, మేము కూడా ఏటే, మా పిల్లలు కూడా ఏటానండి. మా మనవల్ని చదివించుకుంటున్నాడు ఈ మధ్యలోను. ఇక మా తాతల కాడి నుంచి వచ్చిందేనండి మొత్తం. మాకు ఏరే పని చేతరాడు. ఇక అలాగే ఇక పడ్డకాడ పడతాయండి. పడ్డ రోజున 5 కేలు 10 కేలు పడొచ్చండి. ఒక అలాగే ఇంకా అయ్యే జీవనం సాధించుకుంటా అమ్ముకుని బచ్చి కాలం చేసుకుంటామండి. అంటే అసలు మీ లైఫ్ అనేది చేపల వేటతోనే మొదలవుతుంది కదా. ఈ రాత్రి వేళల్లో ఇంత చలి, ఇట్లా అనేక వస్తువులు కొనుక్కోవాల్సి ఉంటుంది. వాటి కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా సంపాదిస్తున్నారు? రాత్రి వేళల్లో మీరు ఇక్కడ ఎలా కుక్కలు లేకపోతే ఇంకా ఇతర క్రూర మృగాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చూసావా? ఉంటాయండి, అడుగు పందులు గట్ట కనపడుతూ ఉంటాయండి, వెళ్ళిపోతూ ఉంటాయి. గట్ల చంగాలే వెళ్ళిపోతూ ఉంటాయండి, మనకేమో చేయవండి. కుక్కలు ఒకటి అన్ని వస్తాం, నక్కలు గట్ట అన్ని వస్తుంటే, కోళ్ళు కూడా ఎత్తిపోతూ ఉంటాయండి ఒకసారి. ఇక అన్నిటికి సిద్ధపడండి దెబ్బల మీద. మేము ఇంకా ఏమైనా కొనుక్కోలు వస్తువులు కొనుక్కుంటే మన చేపలు అమ్ముకుని దాని మీద మన బట్ట మొక్కలు కొనుక్కోవాలన్నా వాళ్ళు కొనుక్కోవాలన్నా వాటితోనే కొనుక్కొని వాటితోనే వేటాడుకుంటామండి. ఇంకేరే ఎప్పుడైనా ప్రమాదాలు అలాంటివి ఏమైనా జరిగాయా ఇక్కడ? మరి నిరుడు ఇక్కడ మా తమ్ముడు చనిపోయాడండి. అక్కడ మీరు వెళ్ళారు చూడండి, అక్కడ గోదట్లో మునిగిపోయి చనిపోయాడండి. ఎలా చనిపోయాడు? వలలో తీయడానికి వెళ్ళండి, ఒక్కడేనండి గోదట్లో పడిపోయాడండి. తగిలి 3 రోజులు తేలాడండి. అంటే మీకు ఎట్లా తెలిసింది అతను పడిపోయాడు? దాన్ని ఒక ఆయన చూసాడండి. దాన్ని వల్ల వేసుకుంటే ఒక ఆయన చూసి చెప్పాడు, మాకు కేకేసి చెప్తే అప్పుడు వెళ్ళామండి. అందరు బోట్లు వేసుకుని వెళ్తే అంటే పడిపోయిన మనిషి అంత గమని దొరకడు కదండి. ఈ గాలి వచ్చినప్పుడు, ఈదురు గాలులు అంటే వచ్చినప్పుడు ఇసుక మీ దగ్గర ఉంది కదా, ఎలా ఉంటది అప్పుడు? మామూలు పెద్ద కూడా మామూలు సుడిగుండాలు, మామూలు సినిమాల్లో కూడా చూస్తుంటాం చూడండి. సుడిగుండాలు వచ్చినట్టు అలాగ పాకలు కూడా ఒకసారి అయితే ఎగరేసేస్తాయి, పందిట్లో కూడా ఎగరేసేస్తాయి. ఇంకా దేనికన్నా ఇంకా అలాగా ఉండవలసిందండి, మేము తప్పదు. ఇంకా అంటే మీది అసలు ఏ ఊరు? ఆ ఊర్లో మీకు ఇల్లు ఉందా? ఆ ప్రభుత్వాలకు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోదావరి ఉంది, ఆ పరివాహక ప్రాంతంలో మీరు ఉంటున్నారు కదా, వాళ్లకు రెండు ప్రభుత్వాలు కూడా ఏం చెప్తావు? చేసేది ఏం లేదు మనకి. గవర్నమెంట్ ద్వారా అయితే మనకి ఏం ఇవ్వట్లేదండి. మనకి కొనవరం మన సొంతం కొనవరం అండి. ఫస్ట్ ఇప్పుడు మా తాతల నాటు యానం అండి. యానం కాడి వచ్చేసి ఇంక ఇటు ఇలా ఏటలు చేసుకుంటే మా నాన్నగారు ఏమో కొనవరంలో ఇల్లు కట్టేసి ఇంక అక్కడే అండి. మేము కూడా ఇల్లు అన్నీ అక్కడే ఉన్నాయండి. మరి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఈ ఉన్న 6 నెలలు 7 నెలలు ఇక్కడ బతుకుతామండి. బతికి వర్షాకాలం మన ఇంటికి వెళ్ళిపోతామండి.
ఈ చేపల వేటను నమ్ముకొని అనేక మంది జీవనం వెల్లదీస్తూ ఉన్నారు. ప్రభుత్వాలపైన ఆధారపడకుండా వాళ్ళ జీవనోపాధి కేవలం చేపలు వేటాడటం, చేపలను పట్టుకోవటం, వాటిని అమ్ముకోవటం, వాటి ద్వారానే బతకటం, దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు జీవనం వెల్లదీస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి జీవితాలు కూడా భూమి మీద ఉన్నాయని చెప్పడానికి వీళ్ళు సజీవ సాక్ష్యంగా ఇంకా గోదావరి పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నారు. అటు బంధుత్వాలను వదులుకొని, అటు పిల్లల్ని వదులుకొని, కేవలం పొట్టకూటి కోసం మాత్రమే వాళ్ళు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ చేపల వేట చేసుకుంటూ పిల్లలను, ఈరోజు పెద్దలను, ప్రతి ఒక్కరిని పోషించుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. అంటే దీన్ని బట్టి జీవితం యొక్క సారాంశం అర్థం చేసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, గోదావరి పరివాహక ప్రాంతం.